హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో, మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. ప్రైవేట్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి. లైక్ మీ రిలేషన్షిప్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, లేకపోతే మీ మ్యారీడ్ ఇష్యూస్ కానీ, దేని గురించైనా డీటెయిల్గా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి అంటే ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్, అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 30-40% కనుక ఇది మీకు రెజొనేట్ అయితేనే ఈ రీడింగ్ మీది అనుకోండి. ఓకేనా? మీ నేమ్తో మీ పర్సన్ నేమ్తో చూసినప్పుడు అది మీకు రెజొనేట్ అవుతుంది. సో ఇది ఎవరైనా చూడొచ్చండి. మీ ఆలోచనలు ఆ పర్సన్ గురించి ఎలా ఉన్నాయి అండ్ ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాము. యూ వర్సెస్ దెమ్ అన్నమాట. సో మా వ్యూయర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ వీక్ మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు మీరు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఆ పర్సన్ గురించి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని కూడా మీరే ఆలోచిస్తున్నారు. ఇంకా మీకు స్టిల్ లవ్ ఉంది ఆ పర్సన్ అంటే, మీ పర్సన్ అంటే అది మీకు చెప్పాలి అనిపిస్తుంది. మీకు మళ్ళీ మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి, న్యూ స్టార్ట్ కావాలి, నాకు ఇష్టం ఉంది, నాకు న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అరే నాకు ఎంత ఇష్టం ఉందని చెప్పినా సరే ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఆర్ వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు మీరు. బట్ మీకు మాత్రం చెప్పాలని ఉంది, ఆ పర్సన్ అంటే ఇష్టం ఉందని, ప్రపోజ్ చెయ్యాలి అని మీకుంది, ఆలోచిస్తున్నారు. కానీ మీకు ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఆ పర్సన్ గట్టిగా మీకు కావాలి అని బలంగా కోరుకుంటున్నారు మీరు, మీ పర్సన్ మీకు కావాలని. సో మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు మీరు మీకు తెలియకుండానే. నాకు కావాలి, నాతో మాట్లాడాలి, నా గురించి ఆలోచించాలి అని మీకు తెలియకుండానే మేనిఫెస్టేషన్స్ కూడా జరిగిపోతున్నాయి. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే అదే విధంగా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఉంది. దాని గురించి మా మధ్య డిస్టెన్స్ తగ్గాలి అని మీరు కోరుకుంటున్నారు. అంటే మీరు ఏదైనా గొడవపడి డిస్టెన్స్లో ఉన్నారా, లేకపోతే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా చూసుకోండి. బట్ మొత్తానికి మీ మధ్య డిస్టెన్స్ అయితే పెరిగిందని మీరు బాధపడుతున్నారు. జగల్ అవుతున్నారండి. బికాజ్ మీకు ఇష్టం ఉంది ఇక్కడ, బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ పర్సన్కి మీరు మీ ఇష్టాన్ని చెప్పలేకపోతున్నారు, బలంగా కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం అయితే ఉంది, కానీ మీకు ఏం చెయ్యాలి అర్థం కాక జగల్ అవుతున్నారు. చెప్పాలా వద్దా, నేను ఇంకా తనని ఇష్టపడుతున్నానని చెప్పాలా వద్దా, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు మీకు. కానీ గ్రోత్ కోసం చూస్తున్నారు, రిలేషన్షిప్లో గ్రోత్ కోసం చూస్తున్నారు.
ఎలాగైనా నా పర్సన్ నా దగ్గరికి వస్తే బాగుండు, ఈ రిలేషన్ నిలబడితే నాకు అదే చాలు, ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టున్నాను ఈ రిలేషన్ పరంగా అని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ మీకు మనసంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కొంతసేపు ఏమో కావాలి అనిపిస్తుంది, కొంతసేపు ఏమో వద్దనిపిస్తుంది. మేబీ గొడవలు అవుతాయేమో, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయేమో. నేను కావాలని ఇష్టమని నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఫైట్స్ ఏమైనా జరుగుతాయా, గొడవలు ఏమన్నా జరుగుతాయా, తను నన్ను ఏమైనా తిడతాడా, ఇన్సల్ట్ చేస్తారా అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ 2 7s వచ్చాయి, 3 7s. ఓకే, బట్ మీరు మాత్రం ఎంతమంది పర్సన్ ఉన్నా నా పర్సన్ తనతోనే నా గ్రోత్, తనతోనే నేను హ్యాపీగా ఉండగలను. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, ఎంత ఫైట్స్ అయినా నేను వెయిట్ చేస్తాను. బికాస్ నాకు ఆ పర్సన్ అంటే ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమ ఎప్పటికీ పోదు అని మీరు అంటున్నారు. మీకు మాత్రం న్యూ బిగినింగ్ కావాలి, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని వెయిట్ చేస్తున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. కానీ మీరు కొంచెం మొండిగా ఉంటున్నారండి. స్టెబిలిటీ కావాలి అని మొండిగా ఉంటున్నారు. మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు, లైక్ మనీ పరంగా, ఇన్కమ్ పరంగా మీ గ్రోత్ మీరు చూసుకుంటూ ఆ పర్సన్ తిరిగి రావాలి, నాకు ఆ పర్సనే కావాలి అని మొండిగా ఉంటున్నారు. ఓకే, అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. సో మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times అయినా తలుచుకోండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాము మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు. ద వీల్. మీ పర్సన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్. బికాజ్ మీ ఇద్దరి మధ్య బిఫోర్ ప్రాపర్గా అంతా బాగుండేది. లైక్ మీ ఇద్దరు రిలేషన్ సోల్మేట్ బాండ్ టైప్ ఉండేది. ఒకరికొకళ్ళు చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు, చాలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, ఒకరికొకరు టైం ఇచ్చుకునేవాళ్ళు. కానీ అప్పుడు టైం బ్యాడ్ అవ్వడం వల్ల మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది. కానీ మీ పర్సన్ కూడా ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని, మీరే తన లైఫ్ పార్ట్నర్ అని, తన సోల్మేట్ అని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చి అది చెప్పాలి అనుకుంటున్నారు. మీ మధ్య డిస్టెన్స్ తగ్గించాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. పెరిగిన డిస్టెన్స్ తగ్గించాలి, దానికోసం నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని ఉందండి. వావ్, వాళ్ళకి మళ్ళీ మీ మధ్య జరిగిన పాత కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, హ్యాపీ టైమింగ్స్, మీరిద్దరూ కలిసి ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ కానీ, ఓల్డ్ మెమరీస్ ఉంటాయి కదా, మీరు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ కానీ, మీరు జోక్స్ చేసుకున్న, కలిసి వెళ్ళిన స్పాట్స్ కానీ, జోక్స్ చేసుకున్న ఇది కానీ, లేకపోతే కలిసి దిగిన ఫొటోస్ కానీ, మెమరీస్ కానీ, అవి తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నారు. మీతో మళ్ళీ
రీయూనియన్ అవ్వాలని ఉంది. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలి, మీతో మ్యారేజ్ వరకు వెళ్ళాలా అది కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మ్యారేజ్ వరకు వెళ్ళకపోతే లాంగ్ టర్మ్గా అయినా మీతో ఉండడానికి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఏం డెసిషన్ తీసుకోను, ఈ సిచ్యువేషన్లో నేను ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్, ఏ డెసిషన్ తీసుకుంటే రాంగ్, బట్ నాకు కావాలని ఉంది నా పర్సన్. బికాజ్ నేను తనని చాలా మిస్ అవుతున్నాను, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని ఉంది. మ్యారేజ్ వరకు మ్యారేజ్ స్టెబిలిటీ కూడా కావాలని ఉంది. దాని గురించే ఆలోచిస్తున్నారు. రిలేషన్లో బ్యాలెన్స్ ఉండేది కాదు, ఇప్పుడు బ్యాలెన్స్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఒకవేళ నేను బ్యాలెన్స్ చేస్తే ఇవంతా నాకు బర్డెన్ అవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు. నేను ఆల్రెడీ మీ పర్సన్ చాలా లైక్ ఫ్యామిలీ పరంగా కానీ, లేకపోతే మనీ పరంగా కానీ, లేకపోతే జాబ్ పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టున్నారు. అండ్ ఇప్పుడు మీతో రిలేషన్షిప్ బ్యాలెన్స్ అనేసరికి బర్డెన్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు. బర్డెన్ అయిపోతుందేమో, తనకి మీ దగ్గరకు రావాలని ఉన్నప్పటికీ ఏమో తన డెసిషన్స్ అనేవి తనకి క్లారిటీగా ఉండట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో సరేలే తర్వాత చూద్దాము అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక యువరాణిలాగా చూస్తున్నారు వాళ్ళు. లైక్ ఎలా అంటే మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని, ఎప్పుడు తను ఏది కావాలని అడిగినా మీరు వద్దు అనకుండా అన్నీ ఇచ్చేవాళ్ళని, లైక్ అమ్మ ప్రేమలాగా చూసుకునే వాళ్ళని తనని అనుకుంటున్నారు. మనీ అడిగితే మనీ కానీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి, తన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారండి వీళ్ళు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వీళ్ళకి న్యూ బిగినింగ్ కావాలని ఉంది మీతో, అది అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నారు. మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అనేది కూడా తనకి తెలుసు, కానీ అడగలేకపోతున్నారు, రాలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చాలా కాలం నుంచి. తన మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ని బయట పెట్టట్లేదు, వెయిట్ చేస్తున్నారు. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, ఆలోచనలతో ట్రాప్డ్గా ఫీల్ అయిపోతున్నారు. ఏంటి నేనే ఎక్కువ థింక్ చేస్తున్నానా, నేనే ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో తన గురించి, తను నా గురించి అంత ఆలోచించట్లేదేమో, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుంటున్నారు. బట్ నాకైతే న్యాయం చెయ్యాలని ఉంది తనకి, నేను ఎప్పుడు అన్యాయం చెయ్యాలని అనుకోలేదు అంటున్నారు. బట్ నా గ్రోత్ ఫస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్. స్లోగా తన గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారండి. లైక్ మేబీ వాళ్ళ హౌస్ షిఫ్టింగ్ అలాంటివి కూడా అవుతూ ఉండొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు, చేంజ్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి నడుస్తున్నాయి. లైక్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు చేంజ్ అవ్వడమా, లేకపోతే జాబ్ చేంజ్ అవ్వడమా, ఏదో ట్రాన్స్ఫర్మేషన్ అయితే నడుస్తుంది ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో. లైక్ పెయిన్ నుంచి బయటకు వస్తున్నారా, స్పిరిచువల్గా కూడా ఆ పర్సన్ కొంచెం ట్రై చేస్తున్నారు.
ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. 10 అవర్స్ వర్డ్స్. సో చాలా ఎక్కువ పెయిన్లో ఉన్నారండి. మీ పర్సన్ చాలా ఎక్కువ పెయిన్లో ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. కానీ నేను ఎక్కువ కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు మీ పర్సన్. కమిటెడ్గా ఉండలేను అంటున్నారు. బాధపడుతున్నారు. చాలా ఎక్కువ బాధపడుతున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళ చుట్టూతా నెగిటివ్ పీపుల్ ఉన్నారు చాలామంది. నెగిటివ్గా గాసిప్స్ చేయడం వల్ల కూడా చాలా ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతున్నారు. సాడ్గా ఉన్నారండి మీ పర్సన్. చాలా సాడ్గా ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కావాలని ఉంది, మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మీరు కావాలని కోరుకుంటున్నారు, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరూ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒకరి కోసం ఒకరు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. వెళ్తే ఏమో, వెళ్ళకపోతే ఏమో, వెళ్తే సిచ్యువేషన్ ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇలా. పేజ్ ఆఫ్ కప్స్. బట్ స్టిల్ వాళ్ళకి మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. అంటే వాళ్ళు మీకన్నా ఏజ్లో పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చిన్నపిల్లాడి మనస్తత్వం అయిపోతారు ఆ పర్సన్ మీ దగ్గర ఉండేసరికి. సో చాలా బాధపడుతున్నారండి. మిమ్మల్ని, మీ ప్రేమని, మీ ఎఫెక్షన్ని, మీ కేర్ని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఎవరిని పోగొట్టుకున్నాను అని. సో మనిషి ఉన్నప్పుడు ఎవరికి మనిషి వాల్యూ తెలియదు కదా. పోగొట్టుకున్నాక ఇప్పుడు బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నారు. చూసారా, 5 ఆఫ్ పెంటికల్స్, 2 5s, ఇక్కడ 3 5s వచ్చాయి. ఓకే, బాధపడుతున్నారండి చాలా, ఒంటరిగా, లోన్లీగా. ఎవరికి వాళ్ళ బాధ చెప్పుకోవట్లేదు కూడా. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికి చెప్పుకోవట్లేదు. ఒంటరిగా బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఎంతమంది ఉన్నా సరే మీరే తనకి కరెక్ట్ పర్సన్ అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఇంకా వాళ్ళకి హోప్ ఉందండి. మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అన్న ఆశ వాళ్ళకు ఉంది. అండ్ గాడ్కి కూడా ప్రే చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ నన్ను, నా పర్సన్ని కలుపు. స్పిరిచువల్గా కూడా ఆ పర్సన్ చాలా డెవలప్ అవుతున్నారు. అంటే ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి స్పిరిచువల్గా కూడా డెవలప్ అవుతున్నారు. టెంపుల్స్కి వెళ్తున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు సో ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ కొంచెం గ్రో అయ్యారు, డెవలప్ అయ్యారని చెప్పచ్చండి. లైక్ లుక్స్ వైజ్ వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి ఉండొచ్చు. బిఫోర్ కన్నా కూడా లుక్స్ వైజ్ వాళ్ళు కొంచెం బెటర్ అయ్యి ఉండొచ్చు. మనీ పరంగా కూడా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ మాత్రం బాగుందండి. టీమ్ వర్క్స్ చేస్తున్నారు. ఆఫీస్లో జాబ్ పరంగా వాళ్ళ గ్రోత్ చూసుకుంటున్నారు. మనీ పరంగా గ్రోత్ చూసుకుంటున్నారు. మీతో రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అబ్సెస్గా థింక్ చేస్తున్నారండి మీ గురించి.
సో ఇంత అబ్సెసివ్గా థింక్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మర్చిపోవడానికి మేబీ వాళ్ళు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకొని ఉండొచ్చు. బికాజ్ వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా పెయిన్లో ఉన్నారు, మిమ్మల్ని చాలా వరకు మిస్ అవుతున్నారు. ఇంత మిస్సింగ్ ఎనర్జీ ఉన్నా కూడా వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు అంటే, వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే నెగిటివ్ థింగ్స్కి అలవాటు పడుతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్కి. వాళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉందండి. నైట్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలని ఉంది, మీతో వచ్చి తన ఇష్టాన్ని చెప్పాలని ఉంది. అరే అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళి పలకరించొస్తే బాగుండు, తన లైఫ్లో ఎలా ఉంది అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుండు, ఒకసారి కనిపించొద్దాం, ఎలా ఉందో చూసొద్దాము అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఆలోచిస్తున్నారండి, ఇది కరెక్ట్ టైమా కాదా, ఏం చెయ్యాలి అని, ఏం చేస్తే బెటర్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, జగ్గులు అవుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెళ్ళాలా వద్దా, వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి, వెళితే నేను తక్కువ అయిపోతానేమో, నేను లోకు అయిపోతానేమో, నేనే ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళగా అయిపోతానేమో, వెళ్ళాలా వద్దా, బికాజ్ నేను ఆ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నా, వెళితే మళ్ళీ నేను తక్కువ అయిపోతానేమో అని ఆలోచిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా మళ్ళీ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని గాడ్కి ప్రే చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇలా ఉన్నాయండి ఈ వీక్ మీ ఆలోచనలు కానీ మీ పర్సన్ ఆలోచనలు కానీ. ఎంతమందికి రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.